మరి ఈ సమయంలో 4వ మాట మన మధ్య ఉన్నటువంటి పవిత్ర మనకి తెలియపరుస్తుంది. ముందుగా నన్ను ఇక్కడ నిలబెట్టిన నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈరోజు చెప్పబోయే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట. మనం అందరం మన బైబిల్ తీసి ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిలో చీకటి కమ్మిందంట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడంట. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలు. ఈ శుభశుక్రవారం రోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవట ద్వారా మనకి క్షమాపణ, రక్షణ, విమోచన, విడుదల మనకు దొరికాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ శుభశుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద వేలాడాడంట. శిలువ మీద వేలాడటమే కాకుండా 7 ఆశీర్వాదకరమైన మాటలను మన కోసం పలికాడు. అందులోని 3 మాటలు, మొదటి 3 మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మనుషులమైన మన కొరకు పలికిన మాటలు. అది ఫస్ట్ మాట ఏంటంటే క్షమాపణ కొరకు, మన కొరకు మనల్ని క్షమించమని చెప్పి ఫస్ట్ మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికారు. 2వ మాట పక్కనున్న దొంగ గురించి మాట్లాడారు. 3వ మాట తన తల్లి గురించి మాట్లాడారు. కానీ ఈ 4వ మాటకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ 4వ మాట తన తండ్రితో మాట్లాడాడు. తన గురించి తన తండ్రితో మాట్లాడాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ 4వ మాట మాట్లాడేటప్పుడు ఎంత వేదనతోటి, ఎంత బాధతో పలికాడో మనం అక్కడ చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువగా అరామిక్ భాషను యూజ్ చేసేవారంట. అరామిక్ భాషలో, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అరామిక్ భాషలో ఏలి ఏలి లామా సబక్తా అని సంబోధించారు. దానికి తెలుగులో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి 3 మాటలు వెలుగులో పలికారంట. కానీ ఇప్పుడు పలికిన ఈ 4వ మాట ఆయన చీకటిలో, అంధకారంలో, బాధతో, వేదనతో పలికిన మాట. మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే మత్తయి 27వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిందంట. చీకటిలో ఆయన ఈ 4వ మాటను పలికాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి వరకు ఎంతో వేదన, బాధలు, చిత్రహింసలు అనుభవించారంట. యేసుక్రీస్తు ప్రభువారిని కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన చొక్కా కొరకు చీట్లు వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు, వీధులలో నాట్యం ఆడించారు, హేళన చేశారు. నువ్వు రాజువా అంటూ హేళన చేశారు. నువ్వు రాజువైతే నువ్వు కాపాడుకో అని చెప్పి నవ్వుకున్నారు. అంత హింసించినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టలేదంట. చేతిని పట్టుకొనే ఉన్నారు. ఎప్పుడైతే మన పాపాలన్నీ, ఈ లోకంలో మనకున్న మన పాపాలన్నీ యేసుక్రీస్తు మీద పడ్డాయో, యేసుక్రీస్తు వారు మోపబడ్డారో, శిక్షణ అనుభవిస్తున్నారో, ఆ ఒక్క సమయంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టారు. అలా చేతిని విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్క ఎడబాటుని, ఆ ఒక్క తండ్రి నుంచి అతనికి ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. ఆ కోల్పోవడం, ఆ ఎడబాటుని యేసుక్రీస్తు వారు తట్టుకోలేక బిగ్గరగా బాధతోటి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అడిగారంట. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావని ఈ మాట కొన్ని క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం క్రితం దావీదు గారు ప్రవచనంలో రాశారు.
యేసుక్రీస్తు ప్రభువారి ఈ 4వ మాట ఎంతో వేదంతో పలికాడు, అర్థధ్వని చేస్తున్నాడు, సహాయం కోసం ఆర్జిస్తున్నాడు. ఈ అర్థధ్వని వెనకాల మనం గ్రహింపలేని గొప్ప రహస్యం ఉందండి. అది 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారంటండి. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. అయినా సరే దేవుని యందు తండ్రి యందు మనము నీతిమంతులుగా దేవుని యందు నించోవడానికి ఆయన మన యొక్క పాపములను, మనం చేసిన అపరాధములను ఆయన మీద మోపుకొని ఆయన ఒక పాపిగా తన తండ్రి ముందు నించున్నాడంట. అందుకోసం ఆయన అర్థధ్వని చేస్తున్నాడంట, బాధపడుతూ వేదన పడుతున్నారంట. అలా వేదన పడటమే కాకుండా మనము యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ఎడబాటు వచ్చింది ఆదాము అవ్వ గారి వల్ల. ఆ ఒక్క ఎడబాటుని ఆయన తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూప్రపంచంలోకి దిగి వచ్చారు. ఆయన మన స్థానంలో నిలబడి ఆయన స్థానాన్ని మనకిచ్చాడంట. తండ్రికి మనకి సమాధానాన్ని కలపడానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారంట. నిన్ను నన్ను తండ్రికి కుమార్తెలుగా చేయడానికి ఆయన శత్రువుగా మారాడంట తన తండ్రికి. ఆయన తన తండ్రిని తండ్రి అని పిలిచేవాడు. నా పాపాల నిమిత్తమై తండ్రి అని ఆ సంబంధాన్ని కోల్పోయి నా దేవా అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఈ లోకంలో మన పాపాలన్నీ యేసుక్రీస్తు మీద పడ్డాయో, యేసుక్రీస్తు ప్రభువారి చేతిని పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు ఇద్దరు వదిలిపెట్టారంట. ఆ వదిలిపెట్టడం వలన తండ్రి వేదన చెందాడు. ఆయనను ఎంతో హింసించారు, కొరడాలతో కొట్టారు కదా. అయినా ఆయన ఒక్క మాట అయినా మాట్లాడారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టారో అప్పుడు ఆయన ఆ బాధ అంతే శారీరక బాధ కన్నా ఆయన ఒక తండ్రితో ఎడబాటు యొక్క బాధ ఆయనకి చాలా ఎక్కువగా అనిపించి బిగ్గరగా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అడిగాడంటండి. మనం గమనించినట్లయితే గెత్సెమా తోటలో యేసుక్రీస్తు ప్రభువారు తన కన్నీటిని రక్తంగా మార్చేంతగా వేదన పొందారంట. ఎందుకంటే తండ్రి అయిన పరిశుద్ధుడు దేవునితో ఏకమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ 4వ మాట ముందు మన పాపాలన్నీ ఆయన మీద పడి ఆ యొక్క సంబంధాన్ని ఆయన కోల్పోయాడు. కాబట్టి అప్పుడు ఆయన ఒక ఎడబాటును తట్టుకోలేక దాన్ని తలుచుకొని, నా తండ్రి నీ చిత్తమైతే నా యొద్ద నుండి ఈ గిన్నెను తొలగించుమని ప్రార్థన చేశాడంటండి. ఈరోజు నేను ఈ యొక్క మాటల ద్వారా నేను మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని పలికారు కదా. నా దేవా ఫస్ట్ మాటలో నా తండ్రి అని సంబోధించిన దేవుడు ఇప్పుడు నా దేవా అని యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని పిలుస్తున్నారు. అక్కడున్న తండ్రి కొడుకుల సంబంధం అనేది తెగిపోయింది. అసలు తండ్రి కొడుకుల సంబంధం అంటే ఏంటి? తల్లిదండ్రులు పిల్లల్ని ఏ పద్ధతిలో పెంచాలి, దేవుని యందు భయభక్తులతో ఉంచాలా, పిల్లల గురించి మీరు ఏం చేయాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. వారి విందు దినమున పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేశారేమోనని, హృదయంలో దేవుని దూషించారేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చారంట అండి. యోబు నిత్యం అలాగ చేశారంట. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన పిల్లల గురించి మనము ప్రార్థిస్తున్నామా? యోబు గారు ఏకుంజామునే లేచి తన పిల్లల నిమిత్తము, వాళ్ళు తప్పు చేశారనో పాపం చేశారనో కాదు, ఒకవేళ చేసి ఉంటారేమో అని, అంటే చేశారని కూడా కదా, ఆలోచనలోనైనా చేశారేమో అని చెప్పి తన పిల్లల నిమిత్తము ఆయన